మద్యం ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం గౌడ్స్ కులస్తుల పొట్టకొడుతుందని విమర్శించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేవలం 2 షాపుల్లో కల్తీ కల్లు ఘటనలు జరిగాయనే నెపంతో మొత్తం కల్లు దుకాణాలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మద్యం మాఫియాను పెంచి పోషించి కల్లు దుకాణాలను మూసివేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలను ఇలా కొడితే మీరు ఒక యాక్షన్ తీసుకోరు, చెట్లు పడగొడితే తీసుకోరు. ఇలా మేము మా బతుకు మేము బతుకుతున్నామంటే మీరు పెంచిన 10 లక్షల రూపాయల ఎస్గ్రేషియా ఒక్కరికి ఇవ్వకపోతుంది. ఇలా 20% వైన్ షాపులు పెంచుతామన్నారు. ఇంతవరకు ఆ జియో వస్తలేదు. సర్వే పాపన జిల్లా పేరు పెడతామన్నారు, ఇంతవరకు పెట్టలేదు. సర్వే పాపన విగ్రహాన్ని స్థలము జియో ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం, జియో 3 కోట్ల రూపాయలు విగ్రహాన్ని పెట్టరు. నిరా కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా వైజ్గా వేద్దామంటే ప్రైవేటులకు ఇచ్చారు. మీరు అందరూ కొట్లాడితే మళ్ళా వాపసు వచ్చింది. మళ్ళా మన మంత్రి ప్రేమనంతరావు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి సార్ మాకు గొడవ అయితే సార్ అని చెప్తే మంత్రి గారు అడిగితే అప్పుడు వచ్చింది. ఓపికతో మనం అడుగుతుంటే, ఓపికతో మాట్లాడుతుంటే టోటల్ గా ఎందుకు బంద్ ఉన్నాయి? రంగారెడ్డి జిల్లా ఒక దుకాణం అయితే హైదరాబాద్ లో 60 దుకాణాలు ఎందుకు బంద్ ఉన్నాయి? ఒక్కటి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి దయచేసి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి మన గౌళ్ళు కానీ మిగతా బీసీ కులస్తులు కానీ, ఇది ఒక గౌళ్ళు బతికే దంద కాదు. 10 బీసీ కులాలు బతికేటువంటి దంద ఇది. మీరు అందరూ ఆలోచన చేయండి. ఇలా మా నిషేధం అంటే మీరు కూడా నిషేధమే. ఇలా వైన్ షాప్ల పేరు మీద కుట్ర చేసి ఇలా బంద్ చేస్తామంటే మీరు మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉండలే కాదు, అన్ని పార్టీలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా సపోర్ట్ చేయకపోతే ఈ జాతికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రపంచంలోనే ఒక నీరా కేఫ్ అనేది 10 కోట్లతో కట్టేటువంటి నీరా కేఫ్ ఎక్కడ ఉండదు, కేవలం తెలంగాణలోనే ఉంది. ఉమ్మడి జిల్లా పర్యటన చేయాలని చెప్పని మరి అందరి కమిటీ యొక్క అభిప్రాయాలు ఉంది. మీరందరూ సపోర్ట్ల ద్వారా ఓకే అంటే ఆ తీర్మానం. రెండవది, ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా మరి అందరి సంఘాల అభిప్రాయాలు ఉన్నది. మూడవ తీర్మానం, ఆ తర్వాత లక్షలాది మందితో గతంలో పబ్లిక్ మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఎట్లయితే చేసిండ్రో మరి అదే తరహాలో ఇంకా పెద్ద ఎత్తున హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభ చేయాలని చెప్పని మూడవ తీర్మానం. ఎవరెవరైతే దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు నెలకు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు డబ్బు తీసుకొని మా వాళ్లకు ₹1 జేబులో మిగలకుండా చేసి ఇలా కల్తీ పేరు ఎక్కడో జరిగితే మొత్తానికి బంద్ చేస్తామని ప్రభుత్వం అంటుంటే ఒక్క మాట మీరు మాట్లాడకుండా మరి ఎందుకు కాము ఉంటుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. లేమనలేక పొమ్మలేక పోగొట్టినట్లు వైన్ షాప్ పెట్టినట్టే వైన్ తాగుతలేరు, కళ్ళు తాగుతుండ్రు, ఇది బంద్ చేయాలని చెప్పి వీడే కంప్లీట్ చేస్తుంటాడు. మా వద్ద వైన్ షాప్ ఉంటుంది, మా కులవృత్తి వైన్స్ కనుక, మా కులవృత్తి కనుక 90% వైన్ల బార్లు నడిపేది ఈ కులం వల్లే కనుక, మా కులవృత్తి కనుక ఈ కులం వల్లే ఆ వృత్తిని బంద్ చేసేటట్లు మీరు ప్లాన్ చేస్తున్నారు. ఆదాయం పేరు మీద గ్రామానికో దుకాణం తీసుకొచ్చి పెట్టి కూడా వెట్టి పరిస్థితి ఊరుకోం. పేపర్లలో ఇట్లా వదులుతున్నారు, ఏమంటారు చూస్తామని దాని మీద కూడా మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, దయచేసి మీరు కూడా మీరు దగ్గర ఉండి మేము నిషేధించాం, కళ్ళు నిషేధించే ప్రసక్తే లేదు, ఇమ్మీడియట్గా 20% వైన్ షాపులు జియో ఇప్పిస్తున్నాం, గ్రామానికి ఒక దుకాణం బంద్ చేపిస్తాం, ఖచ్చితంగా ఇది కులవృత్తి మనదే అని చెప్పి మీరు కూడా ప్రభుత్వాన్ని ఒప్పించి దగ్గరుండి ఇవన్నీ కూడా చేయాలని చెప్పని మరి మీ ద్వారా తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల నాయకుల నేతల మాదిరిగా స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పని మీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ